ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ముందు ఉచితాలు ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఉచిత రేషన్ ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదన్న సుప్రీంకోర్టు ఉచితాలతో ఏ పని చేయకుండానే ఆహారం డబ్బు సంపాదిస్తున్నారన్న ధర్మాసనం ఈ పథకాల ద్వారా లబ్ధిదారుల్ని సమాజంలోని ప్రధాన స్రవంతిలో కలవకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల్ని పరాన్నజీవులుగా మారుస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ లతో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగానే ఈ యొక్క నిరాశ్రయులకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆశ్రయం కల్పించలేకపోతుంది, గతంలో ఎటువంటి ఆశ్రయాలను కల్పించారు, ఇప్పుడు ఎందుకు ఆ ఆశ్రయాలు కల్పించడంలో విఫలమవుతున్నారు, అందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను కూడా ఎందుకు తగ్గిస్తుంది అన్న దానిపైన ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఈ సందర్భంగానే జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఉచిత పథకాలపైన ఆయన కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలనే చేశారు. ఎన్నికలకు ముందు ఉచితాలు ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఉచిత రేషన్ అదేవిధంగా ఉచిత నగదు కారణంగా ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదు, ఉచితాలతో ఏ పని చేయకుండానే ఆహారం డబ్బు సంపాదిస్తున్నారంటూ ధర్మాసనం అభిప్రాయపడింది. మరోపక్క ఈ పథకాల ద్వారా లబ్ధిదారులను సమాజంలో ప్రధాన స్రవంతిలో కలవకుండా పరాన్న జీవులుగా మారుస్తున్నారంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా మనం చూసాం, ఈ యొక్క ఉచిత పథకాలపైన సుప్రీంకోర్టు అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపైన కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అసలు ఈ ఉచిత పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి, ఇది ఆర్థిక విపత్తులకు దారితీస్తుందని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పలుసార్లు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే గతంలో సిజేఐగా ఎన్వి రమణ ఉన్నప్పుడు ఆ ధర్మాసనం ఉచిత హామీల బడ్జెట్ సాధారణ బడ్జెట్ మించిపోతుంది, ఇది తీవ్రమైనటువంటి సమస్య అని కూడా వ్యాఖ్యానించింది. మరోపక్క ఎన్నికలకు ముందు ఉచిత పథకాల ప్రకటన ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే పార్టీల గుర్తింపును కూడా రద్దు చేయాలనే పిటిషన్ పైన కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం అభిప్రాయాలను కూడా కోరడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని నియంత్రించడానికి చట్టబద్ధమైనటువంటి మార్గాలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని నియంత్రించడానికి నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐ అదే కాకుండా అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యులతో కూడినటువంటి ఒక అపెక్స్ బాడీని కూడా వేయాలని కూడా సుప్రీంకోర్టు పలుసార్లు సూచించింది. మొత్తంగా అయితే సుప్రీంకోర్టు ఉచిత పథకాలపైన తన ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ అంశం పైన కేంద్రం అదేవిధంగా ఎన్నికల సంఘం వంటి సంబంధిత వ్యవస్థల అభిప్రాయాలను కూడా గతంలో కోరింది. అయితే ఈసారి బిఆర్ గవాయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత సీరియస్ గానే ఉన్నాయి. ఈ ఉచితాలతో ఏదైతే ప్రజలు పరాన్న జీవులుగా మారిపోతున్నారు, సొంతంగా ఆలోచించడం, సొంతంగా పనిచేయాలన్న వాళ్ళకు అవసరం కూడా లేకుండా పోయింది అంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులను సమాజంలో సమాజాభివృద్ధికి వాళ్ళను ప్రధాన స్రవంతిలో వాళ్ళని కలపకుండా పరాన్న జీవులుగా మారుస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యల ప్రభావం రాజకీయ పార్టీల పైన ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. శ్రీనివాస్, కృష్ణ, ముఖ్యంగా ఈ ఉచితాలతోనే రాజకీయాల్లో నెట్టుకుని వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ప్రజల్ని ఆ ఉచితాల మాయలోకి దింపి, ఈ పథకాల మాయలోకి దింపి తద్వారా ఓట్లు సంపాదిస్తున్నారు ఏ పార్టీ అయినా సరే. సో దీన్ని ప్రధాన పార్టీలు కానీ ఏ పార్టీ అయినా కానీ ఏ విధంగా తీసుకుంటాయి? సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏ విధంగా వీళ్ళు ఓన్ చేసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా శ్రీనివాస్, మొదట్లో ఈ ఉచిత పథకాలు కొంత అధికారాన్ని ఇచ్చే వరాలుగా మారినప్పటికీ కూడా ఇప్పుడు అవి పులిపైన స్వారీ చేస్తున్నట్లుగా మారాయి. ఇక ఉచిత పథకాలను ప్రకటించకుండా ఉండలేరు, ప్రకటించకపోతే మాత్రం వాళ్ళ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. సో ఈ ఊబిలో నుంచి ఏ విధంగా బయటపడాలి అన్న దానిపైన ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేనటువంటి మేధావులు కూడా ఆలోచిస్తున్నారు. ఏ విధంగా ఈ ఉచిత పథకాలు లేకపోతే ఫ్రీబీస్ ఇవన్నీ కూడా ఓటర్లను ఆకట్టుకోవడానికి కాకుండా
సమాజాభివృద్ధికి ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ పైన కూడా ఎటువంటి ప్రభావం చూపించకుండా ఉండాలి అన్న దానిపైన ఇప్పుడు మేధో మదనం కూడా జరుగుతుంది. కొంతమంది మేధావులు అయితే దీనిపైన చర్చలపై చర్చలు చేస్తూ ఉన్నారు. ఇటు ప్రధాని మోదీ కూడా అంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క వీటన్నిటిని కూడా రాబడి పథకాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు కూడా ఢిల్లీలో మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవడానికి ఆ యొక్క ఉచిత పథకాలను ప్రకటించకుండా ఉండలేకున్నటువంటి పరిస్థితి బీజేపీకి వచ్చింది. ఏదైతే ఈ కేజ్రీవాల్ చేసినటువంటి ప్రకటనలకు రెట్టింపు పథకాలను కూడా బీజేపీ ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఇవ్వాల్సి వచ్చింది. సో ఇదైతే కొంత ఆందోళనకరమైనటువంటి అంశం. ఇటు బడ్జెట్ కన్నా మించిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉచిత పథకాలు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అన్నట్లుగా ఒక్కొక్కరు తమకు తలకు మించినటువంటి హామీలు కూడా ఇస్తున్నటువంటి పార్టీలను మనం చూస్తున్నాం. సో వాటన్నిటికి కూడా ఈ వ్యాఖ్యలు ఒక కనువిప్పుగా మారాలని కూడా అందరూ భావిస్తున్నారు. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.